ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న మనకి నోటిఫికేషన్ ఆప్షన్ ఉంటుంది. అక్కడ ఆల్ అనే ఆప్షన్ ట్యాప్ చేసిన తర్వాత ఈ వీడియోని ఒక లైక్ చేయండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఎయిర్పోర్ట్ సంస్థలో ఉద్యోగాల కోసం చూస్తున్న అభ్యర్థులకి మినిమం 10+2 ఇంటర్ క్వాలిఫికేషన్ తోటే మేల్ ఫీమేల్స్కి 28,000 నుండి 35,000 శాలరీ వచ్చే విధంగా ఆకాశ ఎయిర్ వాళ్ళు క్యాబిన్ క్రూ కోసం ఎటువంటి ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ అవసరం లేకుండా ఫ్రెషర్స్ని భారీగా రిక్రూట్ అయితే చేస్తున్నారనమాట. దానికి సంబంధించిన అప్లికేషన్ లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. వెంటనే అప్లై చేసుకోండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. సో జాబ్ డీటెయిల్స్ విషయానికి వస్తే ఆకాశ ఎయిర్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుండి మనకి ఫ్రెషర్స్ని క్యాబిన్ క్రూ రోల్ కోసం భారీగా రిక్రూట్ అయితే చేస్తున్నారు. ఇన్ ఫ్లైట్ సర్వీసెస్ కింద క్యాబిన్ క్రూ అనే జాబ్ రోల్లో మనం జాయిన్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది. ప్రజెంట్ బెంగళూరు లొకేషన్లో ఎయిర్పోర్ట్ సంస్థలో ఆకాశ ఎయిర్లో మనం వర్క్ అనేది కూడా చేయాల్సి ఉంటుంది. సో మనకి ఎండ్ డేట్ వచ్చేసి 28 ఫిబ్రవరి 2025 వరకు మీరు ఆన్లైన్ ద్వారా రిజిస్ట్రేషన్ అనేది కూడా చేసుకోవాలి. దట్టు మనకి అప్లికేషన్ అనేది కూడా చేసుకోవాల్సి అయితే ఉంటుంది. దీనికి ఎటువంటి వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే అవసరం అయితే లేదనమాట. బేసిక్ సెక్షన్ వచ్చేసి డిసిగ్నేషన్ క్యాబిన్ క్రూ అనమాట. మీకు ఏవియేషన్ స్కిల్స్ అండ్ రిక్వైర్మెంట్స్ ఉంటే కనుక ఈ యొక్క జాబ్స్ని మీరు అప్లికేషన్ అనేది కూడా చేసుకోవచ్చు. జాబ్ డిస్క్రిప్షన్ విషయానికి వస్తే ఈ యొక్క ఇండియన్ యంగెస్ట్ అండ్ గ్రేటెస్ట్ ఎయిర్లైన్స్ అనమాట. ఈ ఎయిర్లైన్స్లో వచ్చేసి మనకి ఈ యొక్క ఆకాశ ఎయిర్వేర్ వాళ్ళు క్యాబిన్ క్రూ అనే జాబ్ రిక్రూట్మెంట్ కోసం వీళ్ళు భారీగా రిక్రూట్ అయితే చేస్తున్నారు అనమాట. దీనికి సంబంధించిన రిక్వైర్మెంట్స్ అండ్ బెనిఫిట్స్ వివరాలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత బేసిక్గా మనం వర్క్ ఏం చేయాలనేది ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. రిక్వైర్మెంట్స్ విషయానికి వస్తే మీరు ఇండియన్ నేషనల్కి చెందిన మెయిల్ ఫీమేల్స్ ఎవరైనా సరే ఈ యొక్క ఉద్యోగాలకి అప్లికేషన్ చేసుకోవచ్చు. దానితో పాటు మీకు వ్యాలిడ్ పాస్పోర్ట్, పాన్ కార్డ్ అండ్ ఆధార్ కార్డ్ అనేది కూడా మీ దగ్గర తప్పనిసరిగా ఉండాల్సి ఉంటుంది. మినిమం ఏజ్ ఫర్ ఫ్రెషర్స్ ఎవరైతే ఉంటారో నో పాస్ట్ ఫ్లయింగ్ ఎక్స్పీరియన్స్ అంటే ప్రీవియస్ ఎటువంటి వర్క్ ఎక్స్పీరియన్స్ అవసరం లేని క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో ఫ్రెషర్స్ క్యాండిడేట్స్ వాళ్ళకి 18 ఇయర్స్ నుండి 28 ఇయర్స్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైనా సరే మీరు ఈ ఉద్యోగాలకి అప్లికేషన్ చేసుకోవచ్చు. ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్కి క్యాబిన్ క్రూ అనే జాబ్ రోల్కి ఏజ్ లిమిటెడ్ వచ్చేసి అప్ టు 35 సంవత్సరాల వరకు 35 ఇయర్స్ పాటు మనకి ఏజ్ లిమిటెడ్ అనేది కూడా ఉంటుంది. మినిమం హైట్ వచ్చేసి మనకి ఎవరైతే ఫీమేల్స్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి 155 సెంటీమీటర్స్ అయితే ఉండాలి. మేల్ క్యాండిడేట్స్కి 167 సెంటీమీటర్స్ అనేది కూడా హైట్ అనేది కూడా ఉండాల్సి ఉంటుంది. తర్వాత మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ఎవరైతే 10+2 ఇంటర్ పాస్ అయిన స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. మీకు ఇంగ్లీష్ అండ్ హిందీలో ఫ్లూయెంట్గా కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది కూడా ఉండాల్సి ఉంటుంది. డీజీసీఏ బేస్ చేసుకొని మెడికల్ ఫిట్ అయితే ఉండాలి. అదేవిధంగా మీ యొక్క బాడీ మీద ఎటువంటి విజిబుల్ టాటూస్ కానీ మార్క్స్ కానీ ఉండకూడదు. కంపెనీ బెనిఫిట్స్ విషయానికి వస్తే శాలరీ వచ్చేసి మీకు 28,000 నుండి 35,000 వరకు ఆకాశ ఎయిర్ వాళ్ళు క్యాబిన్కు ఫ్రెషర్ రోల్ కోసం ఈ యొక్క శాలరీ అనేది కూడా మీకు ప్రొవైడ్ అయితే చేస్తుంది. దీనితో పాటు కంపెనీ బెనిఫిట్స్ ఏముంటాయంటే మెడికల్ ఇన్సూరెన్స్, స్టాఫ్ ట్రావెల్ ఉంటుంది, ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తారు, లేఓవర్ అవైలబెన్సీస్ ఉంటుంది, డెడ్ హెడ్ అవైలెన్సెస్ కూడా మీకు ప్రొవైడ్ అయితే వీళ్ళు చేస్తారనమాట. ఇది వచ్చేసి మనకి బేసిక్ కంపెనీకి సంబంధించిన రిక్వైర్మెంట్స్. దానికి సంబంధించిన రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అన్నీ పర్టికులర్ వెబ్సైట్లో అయితే చూడండి. దీనికి ఎటువంటి ఫీజు అయితే లేదు, ఎటువంటి హైరింగ్ ప్రాసెస్ కావచ్చు, దానికి ఎటువంటి ఛార్జెస్ అయితే వీళ్ళు తీసుకోరనమాట. ఫర్దర్ డీటెయిల్స్ కోసం అఫీషియల్ నోటిఫికేషన్ వెబ్సైట్లో చెక్ చేయండి. మరిన్ని వివరాలు వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో పిన్ చేసి పెడతాను, చూడగలరు గైస్. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎవరైతే ఎయిర్పోర్ట్ జాబ్ కోసం సెర్చ్ చేస్తున్న క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి ఈ వీడియోని తప్పనిసరిగా షేర్ చేయగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.